ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ DC మిషన్స్ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకు తెలుసు, లెట్ us కన్సిడర్ దేర్ ఇస్ ఎ మిషన్ లైక్ దిస్. ఇప్పుడు ఈ మిషన్ మనం జనరేటర్ ఇఫ్ యూ సే, దెన్ మనం ఏం చేయాలి? మెకానికల్ ఇన్పుట్ ఇస్తే యాజ్ ఏ ఇన్పుట్, నౌ అవుట్పుట్ అనేది మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. సో మీరు షాఫ్ట్ని రన్ చేస్తే ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది జనరేటర్ అయితే. అదే సేమ్ DC మిషన్కి మనం ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తే ఆ మిషన్ మనకి మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలా ఇస్తే దీన్ని మనం మోటార్ అంటాం. సో మిషను అనేది సేమ్ కాబట్టి దీని ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. సో ఆర్మేచర్ వైండింగ్స్ కానీ, ఫీల్డ్ వైండింగ్స్ కానీ, ఆర్ కామ్యుటేటర్స్ కానీ, ఆర్ డిఫరెంట్ మెకానికల్ పార్ట్స్ ఇన్సైడ్ ద మిషన్ విల్ బి ద సేమ్ ఫర్ బోత్ జనరేటర్ అండ్ మోటార్. సో ఎప్పుడైతే టైప్స్ ఆఫ్ మిషన్ అన్నానో, ఇక్కడ మనకి సెల్ఫ్ ఎగ్జైటెడ్, సెపరేట్లీ ఎగ్జైటెడ్, పర్మనెంట్ మ్యాగ్నెట్. సో ఇవన్నీ మనకి ఏమవుతుందంటే, ఇన్పుట్ మీరు ఎలక్ట్రికల్ ఇస్తే అది మనకి ఆ మిషన్ మనకి మోటార్, అదే మీరు మెకానికల్ ఇన్పుట్ ఇస్తే అది మనకి జనరేటర్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ DC జనరేటర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ DC మోటార్ విల్ బి ద సేమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లాసిఫికేషన్ అనేది దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేశారు? డిపెండ్ అపాన్ మై ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్. ఈ రెండు వైండింగ్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, అలాగే ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది ఏ విధంగా ఎగ్జైట్ చేయబడింది, అంటే నువ్వు సప్లై అనేది ఏ విధంగా ఇస్తున్నావు, దీన్ని బేస్ చేసుకొని మనం వాట్ యు కాల్ క్లాసిఫికేషన్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ వైండింగ్ మనం ఒక సెపరేట్ సోర్స్తో మనం ఎగ్జైట్ చేస్తే దాన్ని సెపరేట్లీ ఎగ్జైటెడ్ మిషన్ అంటారు. లేదు, ఫీల్డ్ వైండింగ్ అనేది దాని ఓన్ వోల్టేజ్, జనరేటెడ్ వోల్టేజ్ కానీ ఆర్ ఓన్ సప్లైతో కానీ ఎగ్జైట్ అయితే దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటారు, సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC మిషన్. అలా కాకుండా ఫీల్డ్ వైండింగ్ అనేది అసలు ఎగ్జైటేషన్ లేకుండా న్యాచురల్ మ్యాగ్నెట్స్ వాడతారు, న్యాచురల్ మ్యాగ్నెట్స్. ఆల్సో కాల్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్. సో ఇలా మనం యూజ్ చేస్తే దాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్ DC మిషన్ అంటారు. నౌ ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ మిషన్స్ని మళ్ళీ మనం సెపరేట్ చేయొచ్చు. ఒకటి షంట్ టైప్, సెకండ్ వన్ సిరీస్ టైప్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కాంపౌండ్ టైప్. ఈ క్లాసిఫికేషన్ ఈ విధంగా వచ్చింది. ప్రీవియస్గా అయితే మనం ఏ విధంగా ఎగ్జైట్ చేసాం, నౌ ఎగ్జైట్ చేసిన అగైన్ మన ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి. షంట్ అంటే ఎలక్ట్రికల్లో ప్యారలల్. సో ఏంటి ప్యారలల్? మన ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ రెండు ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటే అది షంట్ ఎగ్జైటెడ్ DC మిషన్. ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే అది సిరీస్ ఎగ్జైటెడ్ DC మిషన్. ఇప్పుడు మూడు వైండింగ్స్ని అంటే ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్, సో ఇలాంటివి మొత్తం మూడు వైండింగ్లు మనం కనెక్ట్ చేసుకుంటే అది మనకి కాంపౌండ్ మిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మూడు వైండింగ్లు అన్నప్పుడు మనకి ఆర్మేచర్ వైండింగ్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే ఆర్మేచర్ వైండింగ్ మనకి రోటార్ మీద ఉన్నది. సో DC మిషన్లో ఒకటే రోటార్ ఉంటుంది. సో ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ఓన్లీ వన్. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇన్ ద సెన్స్ వాట్, సిరీస్ వైండింగ్ ఉంటుంది, షంట్ వైండింగ్ ఉంటుంది. సో ఇలాంటి సిరీస్ వైండింగ్, షంట్ వైండింగ్ రెండు మనం తీసుకుంటే దాన్ని మనం కాంపౌండ్ ఎగ్జైటెడ్ DC మిషన్ అంటారు. ఇప్పుడు ఈ కాంపౌండ్లో మనకి ఎప్పుడైతే మనకి ఒక ఆర్మేచర్ వైండింగ్, రెండు ఫీల్డ్ వైండింగ్స్ ఉన్నాయో, అంటే ఒకటి మనకి సిరీస్ ఫీల్డ్, ఇంకొకటి మనకి షంట్ ఫీల్డ్. ఎప్పుడైతే మనకి సిరీస్ ఫీల్డ్, షంట్ ఫీల్డ్ ఉన్నాయో ఈ రెండు కూడా ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, ఆ కనెక్షన్ మీద మన డిపెండెన్సీ ఉండి లాంగ్ షంట్, షార్ట్ షంట్ అంటారు. సో ఏంటివి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పిక్చర్ చూద్దాం. షార్ట్ షంట్లో మనకి షంట్ వైండింగ్ అనేది నియరర్ టు ద
ఆర్మేచర్ వైండింగ్. సో షార్ట్గా ఉంది. అదే లాంగ్ షంట్లో ఏమవుతుంది, నా షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది సిరీస్ కనెక్షన్ ఆఫ్ సిరీస్ ఫీల్డ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్. దీనికి షంట్లో ఉంటుంది, లాంగ్ షంట్లో. సో వీటికి సంబంధించిన వోల్టేజ్ ఈక్వేషన్స్, కరెంట్ ఈక్వేషన్స్ అండ్ పవర్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.